నమస్కారం తనుష్క గారు. నమస్కారం అండి. ఆగస్టు 17వ తేదీన నాగపంచమి అయితే రాబోతుంది. అవును. ముఖ్యంగా ఈ నాగపంచమి యొక్క విశిష్టత ఏంటి? ఆ రోజు మీరేం చేస్తున్నారు? ఓకే. ఫస్ట్ నాగపంచమి అనేటప్పుడు మనం మొక్కేది అని కన్ఫర్మ్ అది. ఆ రోజు ఎందుకంటే సర్పదోషం ఉన్నవాళ్ళు చాలామంది జాతకంలో చూస్తే వాళ్ళకి సర్పదోషం ఎక్కువ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే పిల్లలు పుట్టడం డిలే అవుతుంది. ఇంకొకటి ఆ నాగదోషం సర్పదోషం వల్ల గొడవలు ఉంటుంది ఇంట్లో. హుహు. కానీ ఇవి నాగపంచమి అంటే నాగ దేవతలకు ఒక మర్యాద రెస్పెక్ట్ ఇచ్చే దినం అనమాట. అదే నాగపంచమి అనేది జనరల్గా నాగదేవతకు మెయిన్ ఏదైతే ఉందో నాగదేవత దానికి మనం మర్యాద వాళ్ళందరూ కూడా ఏంటంటే సంతోషంగా మనని అసలు ఆ ఒక్కరోజు పర్టికులర్గా భూమి తవ్వడం అంటే అసలు భూమి పూజ చేయకూడదు. లేకపోతే ఆ రోజు అసలు అంటే పొలంలో దున్నేది ఉంటాయి చూడండి, అంటే వాళ్ళకి ఏంటంటే అసలు దానివల్ల అక్కడ ఉన్న పాములు చనిపోతుందని. లేకపోతే ఒక ఇల్లు బేస్మెంట్ వేయకూడదు. ఆ మట్టిలో ఉన్న సర్పం ఏమన్నా చనిపోతే ఆ దోషం వస్తుంది ఆ ఒక్కరోజు. సో మనం అట్లాంటి పనులు చేయకూడదు. ఒకటి. రెండవది ఏంటంటే నాగపంచమి రోజు నాకు మేజర్ మిరాకిల్ జరిగింది కూడా ఉన్నాయి చెప్పాలి మీకు. నేను అసలు సర్పం గురించి అంతగా పూజలు ఏమీ పెద్దగా ఫాలో అయ్యేది కాదు. చాలా ఇయర్స్ బ్యాక్ నాకేమైందంటే అసలు ఈ జ్యోతిషం చెప్పేదానికి ముందుగానే ఒకరోజు వచ్చి అసలు సర్పదేవత రాహు మెయిన్ చెప్పాలంటే ఆ సర్పమే వచ్చి డైరెక్ట్గా నాతో మాట్లాడుతుంది. ఆ రోజు నాగపంచమిని తెలియదు. జనరల్గా ఏంటంటే తెలుగు వాళ్ళు ఎక్కువ పూజలు ఇక్కడ బాగా ఫాలో అవుతారు. నాగపంచమి అంటే తమిళియన్స్ అంతగా చేసేది కాదు. మేజర్గా చెప్పాలంటే ఇక్కడ తెలుగు వాళ్ళు చాలా నార్త్లో ఉండే వాళ్ళు చాలా బాగా చేస్తారు. అయితే కానీ నాగపంచమి ఉంది ఈ రోజు ఆ రోజు అట్లా అవి కూడా నాకు తెలియదు. అయితే నాగదేవత బ్లెస్సింగ్స్ దొరికింది నాకు ఫస్ట్. నెక్స్ట్ వచ్చేందంటే ఆ రోజుల్లోంచి అసలు ఆ ఒక ప్రతి విషయం తను అసలు ఆయన ఏం మాట్లాడారు, ఆయన ఏం చెప్పారు అదని గుర్తుపెట్టుకుంటాను. నెక్స్ట్ నాగపంచమికి గుర్తు చేస్తాడు ఆయన. అది మనం మర్చిపోయినా. ఇంకొకటి పుట్టలో అసలు తీసుకెళ్ళి మనం పాలు పోస్తాం. ఒకరోజు ఏమైందంటే నాగపంచమికి అసలు నేను వెళ్ళలేదు. ఆ టైంలో అక్కడ పూజ ఇంటి దగ్గరనే ఒక పుట్టలో సర్పం వచ్చి అసలు పడమెత్తుంది ఇట్లా అసలు ఆడుకుంటూ. అసలు నిజంగా నాకు అసలు మిరాకిల్ ఇంటి దగ్గర ఒక చిన్న పుట్టనే కాదు అది, అసలు ఒక చిన్న హోల్ నుంచి బయట వచ్చి తర్వాత ఏమైందంటే తీసుకెళ్ళి దాంట్లో పాలు పోసిన తర్వాత చాలా ప్రశాంతంగా అనిపించింది. తను పుట్ట దగ్గర ఎక్కడో ఉంటారు కానీ మన గురించి ఇక్కడ వచ్చిండు, మనం వెళ్ళకపోయినా. అసలు చాలా అంటే చాలా సంతోషము. కానీ ఏ రోజైతే నాగదేవత నాకు దర్శనం ఇచ్చి ఆ మాట చెప్పి నాకు మంచిగా కొన్ని ఉపదేశం ఇచ్చిండో దాంట్లోంచి ఇప్పుడు దాకా అసలు చెప్పాలంటే అసలు ఏ సమస్యనే లేదు. కానీ నాగపంచమిని కూడా నాకు ఆ రోజు తెలియదు. తర్వాత మనం కొన్ని ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటాం, టీవీలో చూస్తూ ఉన్నప్పుడు ఇవాళ నాగపంచమిని అందరూ కొంతమంది చెప్పుకుంటూ ఉంటారు చూడండి, పూజలు చేసాం అలాని. అప్పుడు అర్థమైంది. సో ఆ రోజు నేను ఇంకా గుర్తుపెట్టుకున్నాను. సో ఆ రోజు నుంచి ఇప్పుడు దాకా ఎవరికైనా కానీ మనం రెమెడీస్ ఇస్తున్నామంటే తప్పకుండా ఫలితం ఉంటుంది, వాళ్ళకి ఖచ్చితంగా రెమెడీ ఉంటుంది. సో ఇప్పుడు మన జాతకాలు చెప్పాలంటే కూడా వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి. సో నాగదేవత బ్లెస్సింగ్స్ ఉంది అంటే ఎంత పెద్ద దోషం ఉన్నా అది తొలగిపోతుంది. సో ఆ నాగపంచమి రోజు ఎవరైనా కానీ ఇంత ముందుగా కూడా మన తెలిచో తెలియకుండా పాములు చంపేసి ఉంటారు. కొంతమంది ఇల్లు కట్టేటప్పుడు అక్కడ పుట్ట ఉంది పుట్ట తీసేసి ఉంటారు. కొంతమంది తెలియకుండా ఇంటి దగ్గరనే అసలు అప్పుడప్పుడు వస్తుంది కదా అని చెప్పి అసలు అనుకోకుండా చంపిన వాళ్ళు కూడా ఉంటారు తెలియకుండా. సో ఇలా జరిగి వాళ్ళ సమస్యలు ఎదుర్కొన్నప్పుడు ఏమవుతుందంటే ఈ ఒక్కరోజు పర్టికులర్గా గుర్తుపెట్టుకుని స్వామివారు పక్కన ఎక్కడైనా నాగదేవత టెంపుల్ ఉంటే వెళ్ళవచ్చు, లేదు పక్కన ఏదన్నా పుట్ట ఉంటే సర్పం పుట్ట ఉంటాయి అక్కడ వెళ్ళి పూజలు చేసుకోవచ్చు. లేకపోతే కొన్ని ఊర్లో పుట్లూరు అమ్మవారి టెంపుల్ ఉంది చెన్నై దగ్గర, సో అక్కడ కూడా వెళ్ళి చేయవచ్చు. ఎందుకంటే పుట్టలాగానే అయిపోయింది అమ్మవారు. సో అక్కడ కూడా వెళ్ళి పూజలు చేసుకోవచ్చు. ఇవన్నీ ఎందుకు మనం చేస్తున్నామంటే మనకే తెలియకుండా దోషాలు ఉంటే కూడా ఎన్నో రోజులుగా పూజ చేయకపోయినా ఆ పర్టికులర్గా నాగపంచమి రోజు చేసే పూజకు అంతా ఫలితం డైరెక్ట్గా నాగదేవతకు అందుతుంది అనమాట ఆ పూజ. సో ఇంకా మనం చెప్పాలంటే మేము స్పెషల్గా పూజలు చేపిస్తాము నాగపంచమి రోజు. ఎవరి జాతకంలో అయినా కానీ మేము అనుకోకుండా ఈ సర్పదోషం వల్ల బాధపడుతున్నామండి, రోజు నాకు సర్పం కళలో కనిపిస్తూ ఉంటుంది, లేదు ఆ సర్పం నాకు కళలో అంటే నన్ను కాటేలాగా ఉంటుంది ఇట్లా చెప్పే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఆ సర్పం వల్ల మేము ఎక్కువ సమస్యలతో అసలు బాధపడుతున్నాము, మాకు రోజు కనిపిస్తుంది అట్లా అని చెప్పి.
సో వాళ్ళకి కూడా మనం చేపిస్తాం. అయితే ఒకరికి బ్లాక్ మ్యాజిక్ ఉంటే కూడా వాళ్ళకి యాక్చువల్గా ఏంటంటే బ్లాక్ మ్యాజిక్ ఉన్న వాళ్ళకి కూడా సర్పం కళలో కనిపిస్తూ ఉంటుంది, అలా కూడా ఉంటుంది. సో ఇదంతా మనం చూసుకొని వాళ్ళ జాతక రీతిగా అనలైజ్ చేసి ఆ నాగపంచమి రోజు చేపించే పూజకు అంత ఫలితం ఉంటుంది. అది తప్పకుండా చేసుకోవాలి. జాతకంలో పుత్రదోషం ఉన్నా, ఈ బ్లాక్ మ్యాజిక్ ఉన్నా, లేకపోతే వాళ్ళ ఇంట్లో గొడవలు ఉన్నా. సో ఆల్రెడీ ఒక క్లయింట్ కూడా, నేను ఇంత ముందుకు వరంగల్ వెళ్ళినప్పుడు ఒక క్లయింట్ వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళ పాప జాతకం చూపించుకున్నారు. ఆ పాప జాతకం చూపించుకునేటప్పుడు ఇక్కడ పాపకు సర్పం వల్ల ఒక గండం ఉందని చెప్పాను. ఎప్పటిలోంచి మా అట్లా అని అడిగారు. పర్టికులర్గా ఆ టైం స్టార్ట్ అయిన టైమింగ్ చెప్పాను. దాంట్లోంచి ఇప్పుడు దాకా ఆమెకు ప్రాణగండం ఉంటుంది, చూసుకోండి అని చెప్పాను. సారీ మా పాప చనిపోయింది అని చెప్పిండు. ఎందుకు ఈ మాట చెప్పాడు అంటే, నేను చెప్పిన ఆ గండం టైమింగ్ లో ఆమె చనిపోయి ఉంది, కానీ ఎలా ఉంది తెలుసుకోవడానికి తను వచ్చారు. ఒక విషయం నేను అదే అన్నాను, ఆమెకు ఎందుకు జరిగింది ఏంది అని అడిగారు. సర్పం వల్ల గండం ఉంది ఆమెకు అని చెప్పాను. చూసారంటే వాళ్ళ ఇంటి గడప ముందుగానే అసలు ఒక పుట్టలాగా ఉండేదన్నమాట, ఇంటి మెయిన్ డోర్ ముందుగానే. సరే ఇది ఏం చేస్తున్నారు, వాళ్ళు క్లోజ్ చేస్తాం చెప్పి, ఎప్పుడు చూసినా కనిపిస్తుంది కదా అని చెప్పి, ఎంత చెప్పినా వినకుండా వీళ్ళు ఎవరో వచ్చినారో, వాళ్ళు వచ్చి సర్పం చంపేశారు. చంపిన 1 వీక్ లోపలనే ఆ పాపకు హెల్త్ ఇష్యూ వచ్చినాయి. హెల్త్ ఇష్యూ వచ్చి అసలు చనిపోయింది ఆ పాప. అసలు పాము ఏం కరవలేదు, కానీ ఆ పాముని చంపిన వెంటనే సో ఆ పాపకు హెల్త్ ఇష్యూ చూపించాడు దేవుడు. అసలు ఎందుకంటే వాళ్ళు చంపింది చాలా తప్పుదాం, కానీ ఇంటి దగ్గర ఉంది కదా అని అసలు వాళ్ళు అలా చేశారు. అది సర్పం చనిపోయిన 1 వీక్లోనే పాపకి హెల్త్ ఇష్యూ వచ్చి పాప చనిపోయింది. చాలా మంచిగా హెల్తీగా ఉన్న అమ్మాయి. అమ్మ, ఇప్పుడు మీరు నాగపూజలు చేయిస్తున్నారు కదా, వాళ్ళు డైరెక్ట్గా పాల్గొనవచ్చా, ఆన్లైన్లోనే అంటారా, ఎలా అంటారు? వాళ్ళకి జాతక చక్రం కావాలి, వాళ్ళది డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఇవన్నీ కంపల్సరీ వాళ్ళు ఇవ్వమని చెప్తాము. నెక్స్ట్ వాళ్ళ ఫోటో కావాలి, ఎవరైతే క్లయింట్ ఫాలో అవుతారో. ఇది మనం చేయించేది ఏంటంటే కొల్లిమలలో చేపిస్తాము. అక్కడ కొన్ని మూలికలు ఉంటాయి. సో అక్కడ వచ్చి ఎట్లా అంటే నాగకన్య అని కొన్ని వశీయ మూలికలు ఉంటాయి. అది వచ్చి సర్పం లాగానే ఉన్న మూలిక. అసలు సర్పం దాని ఒక స్కిన్ ఎట్లా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది, అసలు సేమ్ అట్లనే. బట్ అది దానితో అది వచ్చి కొంతమందులుగా అసలు అది పూజ చేయడానికి అవుతుంది. అట్లా దాంతో కొన్ని పవర్ఫుల్గా చేయించి తర్వాత పంపిస్తారు. అందులో కొన్ని ఇంపార్టెంట్ మెటీరియల్ వస్తుంది, అది వీళ్ళు చేయాలి. ఆ మూలికలతో వాళ్ళే పూజ చేస్తారు. అసలు ఆ నాగకన్య అన్న మూలిక అందరికీ దొరకదు, అసలు అవి కొల్లిమలైలోనే దొరుకుతుంది. అసలు కొన్ని వశీ మూలికలు అంటే మాక్సిమం అది కొల్లిమలైదా. సో అది ఎంత పవర్ఫుల్ అయిన దోషం ఉన్నా కూడా తొలగించవచ్చు. సో థ్యాంక్ యూ అమ్మ. నాగపంచమి రోజు కూడా మీరు కూడా ప్రత్యేకంగా పూజ చేయించుకోవాలంటే ఇక్కడ కనిపిస్తున్న తనుష్క గారి వ్యక్తిగత నెంబర్కి అయితే సంప్రదించవచ్చు. మేడం స్పెషల్గా ఆ రోజు ఈ పూజను అయితే నిర్వహిస్తూ ఉన్నారు. మీరు కూడా పాల్గొనాలంటే ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ అండి. ముఖ్యంగా తనుష్క గారిని వ్యక్తిగతంగా కలవాలనుకున్నా లేదా ఆన్లైన్ అపాయింట్మెంట్లో మాట్లాడాలనుకున్నా కూడా ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. మార్నింగ్ అవర్స్లో మేడం పూజా కార్యక్రమంలో ఉంటారు. సో మీరు కాల్ చేసినా కూడా వాళ్ళ టీం రిసీవ్ చేసుకుంటుంది. మేడం అందుబాటులో ఉన్నటువంటి టైంలో మీకు కలపడం అయితే జరుగుతూ ఉంటుంది. సో అందరిది బిజీ షెడ్యూలే, మనమే వ్యక్తిగతంగా చాలా బిజీగా ఉంటాం. సో పూజలు ఎంతోమంది క్లయింట్స్ ఉంటారు, వాళ్ళందరికీ పూజలు చేయించడం మేడం బిజీగా ఉన్నప్పటికీ మీరు మేడంతో మాట్లాడాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. ఎక్కడున్నా, భారతదేశమే కాదు ప్రపంచ దేశాల్లో ఎక్కడున్నా కూడా మేడం మీతో మాట్లాడతారు. మీకు సంబంధించినటువంటి డౌట్లన్నీ క్లియర్ చేస్తారు, మీ సమస్యకు సరైన పరిష్కారం చెప్తారు. సో పూర్తి వివరాల కోసం ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ 2 నెంబర్లకు మాత్రమే సంప్రదించవచ్చు తనుష్క గారిని. ధన్యవాదాలు.